ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడులు వేయడం అత్యంత దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ నేత కురువ విజయ్ కుమార్. కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి అన్నదాతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. వెంటనే పెద్ద ధనవాడ రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి అంతు చూస్తుందని హెచ్చరించారు. రాయగిరి దగ్గర ఉన్నటువంటి రైతులు ఏదైతే ఉన్నారో త్రిబుల్-ఆర్లో భాగంగా వారి భూములని అపరంగా కాజేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ రైతులు దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ రైతన్నలని కేసులు పెట్టి జైళ్లకు పంపించి ఆ రైతన్నలని కూడా వారి మీద కూడా బేడీలు వేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ చరిత్ర. అదేవిధంగా లగచర్ల గిరిజన రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఏ రకంగా కర్కశంగా వ్యవహరించిందో మనం గతంలో చూసాం. గిరిజన రైతులని మహిళలను కూడా చూడకుండా వారికి బేడీలు వేసి సంఖ్యలు తొలగించి జైళ్లకు తరలించి జైళ్లలో వారిని మగ్గేటట్లు చేసినటువంటి చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చరిత్ర, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చరిత్ర. అదేవిధంగా అదే పాలమూరు నుంచి ఈరోజు గద్వాల జిల్లాలో రాజోలి మండలంలో అలంపూర్ నియోజకవర్గంలో పెద్ద ధనవాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత రైతన్నలు రాజకీయాలకు అతీతంగా అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తే ఆ రైతన్నలను ఈరోజు ఉక్కు పాదంతో 40 మంది రైతుల పట్ల 40 మంది రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేసి దాదాపుగా 12 మందిని మహబూబ్నగర్ జైలుకు తరలించి ఈరోజు ఆలంపూర్ కోర్టుకు తరలిస్తున్న క్రమంలో రైతన్నలకు బేడీలు వేసినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓడిపోయినటువంటి నాయకులు ఈరోజు అధికార మదంతో ఆ కంపెనీకి కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఆ రైతన్నల మీద ఓట్లేసినటువంటి మీ పార్టీకి ఓట్లేసిన రైతన్నలని ఈరోజు అరెస్టులు చేసి సంఖ్యలు వేయడం అంటే ఇది ముమ్మాడికి రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది ముమ్మాటికి పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీకి బుద్ధి చెబుతారు. ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఆ ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేరని అక్కడ రైతులు అడుగుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పి వారిని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.